సో ఇప్పుడు మనం కాల్ చెక్ చేద్దాం. సో ఇలా కాల్ వస్తుంది, ఫోన్లో వస్తుంది, వాచ్లో వస్తుంది. మనం ఇక్కడ నుంచి ఆన్సర్ చేయొచ్చు, డిస్కనెక్ట్ చేయొచ్చు. నేను ఆన్సర్ చేస్తాను. హలో, క్లారిటీ ఎలా ఉంది? బాగుంది. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతాస్ హోమ్ మేకింగ్ సింప్లిఫైడ్. నేను మీ శ్వేత మహేందర్. ఇది ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్. యాపిల్ వాచ్లో ఉన్న ఫీచర్స్ అన్నీ దాదాపుగా దీనిలో ఉన్నాయి. దీనిలో స్పెషల్ ఫీచర్ అంటే బ్లూటూత్ కాలింగ్. ఈ ఫైర్ బోల్ట్ ఇండియాస్ నెంబర్ 1 వాచ్ బ్రాండ్. నేను ఈ వాచ్ అమెజాన్ సేల్లో 3500 రూపీస్కి మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు దీని ప్రైస్ 4000 చేంజ్ ఉంది. ఇది 1.69 ఫుల్ టచ్ డిస్ప్లే. ఇందులో 30 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. ఇంకా బ్లూటూత్ కాలింగ్, వాయిస్ అసిస్టెంట్, ఇన్బిల్ట్ మైక్ అండ్ స్పీకర్, 240x280 పిక్సెల్స్ రిజల్యూషన్, స్మార్ట్ నోటిఫికేషన్స్, SpO2 మానిటరింగ్, హార్ట్ రేట్ ట్రాకింగ్, IP67 వాటర్ రెసిస్టెంట్, క్రికెట్ అండ్ కబడ్డీ స్పోర్ట్స్, మల్టిపుల్ వాచ్ ఫేసెస్, అలారం స్టాప్ వాచ్, స్లీప్ మానిటరింగ్, మ్యూజిక్ కంట్రోల్, వెదర్ అప్డేట్, కెమెరా కంట్రోల్స్ ఉన్నాయి. ఈ వాచ్ iOS ఇంకా ఆండ్రాయిడ్ రెండింటికి సపోర్ట్ చేస్తుంది. మల్టీ కలర్ స్ట్రాప్స్ అవైలబుల్లో ఉన్నాయి. నేను రోజ్ గోల్డ్ కలర్ తీసుకున్నాను. ఇది ఛార్జింగ్ కేబుల్. నార్మల్గా అయితే 5 days ఛార్జింగ్ వస్తుంది. కాలింగ్ ఆప్షన్ ఎక్కువగా యూస్ చేస్తే 2 days ఛార్జింగ్ వస్తుంది. ఇది మాన్యువల్. ఇంకా ఇలా కొన్ని గానా, G5 యాప్స్కి సంబంధించిన ఫ్రీ సబ్స్క్రిప్షన్ కార్డ్స్ కూడా ఇచ్చారు. ఈ రింగ్ 2 స్మార్ట్ వాచ్ మార్చ్లో రిలీజ్ అయింది. నేను ఏప్రిల్లో తీసుకున్నాను. 3 months నుండి యూజ్ చేస్తున్నాను. నాకు బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్ చాలా బాగా యూజ్ అవుతుంది. నేను కిచెన్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కాల్ రాగానే వాచ్లో వెంటనే ఆన్సర్ చేసి మాట్లాడగలుగుతున్నాను. అయితే ఈ జూన్ మంత్లోనే రింగ్ ప్రో వాచ్ కూడా రిలీజ్ అయింది. అయితే రింగ్ 2 ఇంకా రింగ్ ప్రోలో పెద్దగా డిఫరెన్సెస్ అయితే ఏమీ లేవు. ప్రైస్ కూడా 500 రూపీస్ వేరియేషన్ ఉంది. డిస్ప్లే సైజ్ వచ్చి రింగ్ 2 1.69 ఇంచెస్, రింగ్ ప్రో 1.75 ఇంచెస్. యాక్యురసీ వచ్చి రింగ్ ప్రో కన్నా రింగ్ 2దే బాగుంది. కాలింగ్ క్వాలిటీ ఆల్మోస్ట్ సేమ్ ఉంది. లుక్ వైజ్గా అయితే రింగ్ ప్రో రింగ్ 2 కన్నా కంప్లీట్గా యాపిల్ వాచ్లా ఉంటుంది. ఈ 2 ప్రొడక్ట్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఈ వాచ్ ఫీచర్స్ అండ్ సెట్టింగ్స్ గురించి డీటెయిల్డ్గా చూద్దాం. ఈ యాప్ ఏమి యాప్ చేయాలంటే డాఫిట్, మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి DAFIT అని టైప్ చేస్తారు, కోడ్ ఇస్తారు. QR కోడ్ ఇచ్చినప్పుడు మీరు QR కోడ్ స్కాన్ చేస్తే కూడా మీకు యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ అబౌట్లో QR కోడ్ ఇస్తారు. QR కోడ్తో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది అక్కడికే రీడర్. ఇక్కడ కూడా QR కోడ్ ఇచ్చారు. దీంతో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఓపెన్ స్టాటిస్టిక్స్ ఉంటాయి. సో మీరు వాచ్లోకి వెళ్ళి యాడ్ డివైస్ అని రింగ్ 2 అని వచ్చింది. సో రింగ్ 2 సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ కనెక్టింగ్ అని వస్తుంది. సో కనెక్ట్ పేరు ఫేసెస్ చేంజ్ చేసుకోవాలంటే దీన్ని ఇలా చేస్తే వాచ్ ఫేసెస్ చేంజ్ అవుతాయి. ఇది హోమ్ స్క్రీన్ మీద ఆర్ఎల్స్ మీరు దీని మీద హోల్డ్ చేస్తే మీరు వాచ్ ఫేసెస్ని ఇలా అనుకొని చేంజ్ చేయొచ్చు. సో ఇప్పటికైతే మా ఫేవరెట్ విరాట్ కోహ్లీ కనుక ఇలా పెడతాను. నాకు తెలియదు, ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇక్కడ స్టెప్స్ చూపిస్తుంది, ఇక్కడ స్లీప్ చూపిస్తుంది, హార్ట్ రేట్ చూపిస్తుంది, బ్లడ్ ఆక్సిజన్, SpO2 ఆక్సిజన్, ఇక్కడ అవుట్డోర్ రన్నింగ్. సో ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి ఇప్పుడు వాచ్ ఫేసెస్ మనకి ఏమైనా కావాలి అని అంటే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మోర్ వాచ్ ఫేస్ లవ్ సింబల్ది చేద్దాము. సో డౌన్లోడ్ అని అంటే డౌన్లోడింగ్ ది వాచ్ ఫేసెస్ ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. కస్టమైజ్ వాచ్ ఫేస్ ఇక్కడ ఇంకా అప్డేట్ అవుతుంది. నోటిఫికేషన్స్, మీరు ఫోన్ నోటిఫికేషన్స్, మెసేజ్ దీంట్లో కనిపించండి, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్. సో దీనికి సెలెక్ట్ చేసినప్పుడు డాఫిట్ని అలౌ చేయమనంటుంది. సో అలౌ చేస్తే మీకు ఆ నోటిఫికేషన్స్ అనేవి చేసి పెడుతున్నాను. మెసేజ్ అండ్ అలారమ్స్, మీరు అలారం సెట్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ అలారం సెట్ చేసుకోవచ్చు. మీకు వాచ్లో వస్తాయి. షట్టర్ పిక్చర్స్ తీసుకోవడానికి దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పిక్చర్ తీసుకుంటుంది. ఇక్కడ వస్తుంది కదా. సో ఇట్ హ్యాస్ టేకెన్ ఏ పిక్చర్. మీరు కావాలి అని అంటే ఇక్కడ మీరు 1 3 2 1
ఓకే ఓకే. సో అలా పిక్చర్ తీసుకుంటుంది. ఇప్పుడు మీరు చూస్తే వాచ్ ఫేసెస్, ఇక్కడ వాచ్ ఫేస్ 10 ఉంది. సో మీరు ఉన్న వాచ్ ఫేస్ని ఎడిట్ చేసుకోవాలి అంటే ఇలా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిక్చర్ని సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఫుడ్ ఛానల్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో అండ్ టైం పొజిషన్ ఎక్కడ రావాలి, ఇక్కడ బిలో పెట్టుకున్నాను నేను. పిక్చర్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ అబౌట్ టైం, స్లీప్, హార్ట్ రేట్, అబౌట్ టైం ఏం కావాలి, డేట్ పెట్టుకున్నాను. బిలో టైం ఏం కావాలి, స్టెప్స్ పెట్టుకున్నాను. ఏ కలర్లో రావాలి కలర్. సో మనం ఇలా కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను వైట్ పెడుతున్నాను. వైట్ పెట్టుకుంటే సో దీన్ని సేవ్ చేస్తే స్విచ్చింగ్ బ్యాక్గ్రౌండ్ ఇది ఇప్పుడు ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఫేవరెట్ కాంటాక్ట్స్ ఎవరినైనా యాడ్ చేయాలి, ఫేవరెట్ కాంటాక్ట్స్ని యాడ్ చేయాలి అని అంటే నేను యాడ్ చేశాను ఇప్పటికైతే టెంపరీగా. సో అది డన్ అని ఉన్నాను. అది అప్డేట్ అవుతుంది. ఇక్కడ కూడా మీకు అప్డేట్ చూపిస్తుంది. మీకు అక్కడ కాంటాక్ట్లో. సో మీరు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే 8 కాంటాక్ట్స్ని సేవ్ చేసుకోవచ్చు. క్విక్ 8 నెంబర్స్ మీకు ఏదైనా కావాలనుకుంటే అవి ఇక్కడ చూస్తాను. దీంట్లో 2 కాంటాక్ట్స్ యాడ్ అయ్యాయి. 2 కాంటాక్ట్స్ యాడ్ అయ్యాయి. మీకు పిక్చర్స్తో సహా యాడ్ అవుతున్నాయి. ఇది ఒకటి మంచిది అనుకోవచ్చు. అండ్ అదర్స్ ఇక్కడ ఫైండ్ డివైస్ అంటే మీకు వైబ్రేట్ అవుతుంది. ఇక్కడ ఫైండ్ డివైస్ అని అన్నప్పుడు ఫోన్ వైబ్రేట్ అవుతుంది, డిస్టర్బ్ చేయదు. సో డూ నాట్ డిస్టర్బ్ మోడ్స్ పెట్టుకోవచ్చు. రిమైండర్స్ టు మూవ్ ఇది ఎక్కువసేపు మనం కూర్చుంటే రిమైండర్స్ టు మూవ్ ఇది రిమైండ్ చేస్తుంటుంది చాలాసేపు కూర్చున్నామని. కంటిన్యూస్ హార్ట్ రేట్, మన హార్ట్ రేట్ కావాలి అని అంటే సో ఇది ఎనేబుల్ చేసుకుంటే కొంచెం బ్యాటరీ లైఫ్ తక్కువ వస్తుంది. సో బెటర్ నాట్. కంట్రోల్ ఫోన్ మ్యూజిక్, మన ఫోన్లో మ్యూజిక్ ప్లే అవుతున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి ఇది ఎనేబుల్ చేసుకోవాలి. డ్రింక్ వాటర్ రిమైండర్, ఇది డ్రింక్ వాటర్ హార్ట్ రేట్ వార్నింగ్. ఎక్కువసేపు ఎక్కువ ఉంటే మీకు వార్నింగ్ ఇస్తుంది. ఇది ఉమెన్స్కి సైకిల్ రిమైండర్స్ కోసం యూజ్ అవుతుంది. యాపిల్ వాచ్ టైప్ యూఐ ఇది. సో ఇది 30 డిగ్రీ ఉంది. ఇలా మీరు చూసుకోవచ్చు. మీరు ఇలా కూడా తిప్పుకోవచ్చు. ఇలా తిప్పుకుంటే మీకు ఇలా వస్తుంది. ఇలా అనుకోవచ్చు. ఇది బ్యాక్ బటన్ కింద కూడా వర్క్ అవుతుంది. అంటే ఆల్రెడీ కొన్ని మోడ్స్ ఉన్నాయి. 1 మినిట్, 3 మినిట్స్, 5 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్, 30 మినిట్స్. మీరు కస్టమైజ్ చేసుకోవాలంటే కూడా 20 మినిట్స్, 30 మినిట్స్ ఇలా చేసుకోవచ్చు. సో ఇది మంచి ఫీచర్ అనుకోవచ్చు. టైమర్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఇదేంటి స్టాప్ వాచ్. ఇది స్లీప్ టైం ఎంతసేపు పడుకున్నారు ఏంటి అని. సో ఇది బ్రీతింగ్, ఇన్హేల్, ఎక్సేల్ గురించి. ఇక్కడ సో ఇలా సెట్టింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి స్పోర్ట్స్, ఇక్కడ 30 మోడ్స్ ఉన్నాయని చూపిస్తున్నారు. స్టెప్స్, డిస్టెన్స్ ఉన్నాయని చూపిస్తున్నారు. స్పోర్ట్స్ మోడ్, ఫోన్ గురించి మనం లాస్ట్కి చెప్పుకుందాము. స్లీప్ డేటా ఇది. అండ్ హార్ట్ రేట్ 75 ఉంది. సో ఇది హార్ట్ రేట్. అండ్ ఇది వాయిస్ గురించి SpO2. ఇది SpO2 ఎంత ఉందో చూద్దాం. అంత అక్యురేట్ అయితే ఉండదు అని అంటున్నారు. బట్ 99 అని చూపిస్తుంది SpO2. సో దీంట్లో 30 మోడ్స్ ఉన్నాయంట. ఇలా స్కిప్పింగ్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, మీరు ఏ గేమ్ ఆడుకోవాలనుకుంటే అన్ని మోడ్స్ ఉన్నాయి. సో ఏం చేస్తే అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వెదర్ ఇప్పుడు ప్రజెంట్ వెదర్ ఎంత అని చూపిస్తుంది. అండ్ మెసేజెస్ వచ్చినప్పుడు దీంట్లో కనిపిస్తాయి. షట్టర్ మన ఫోన్కి అంటే మీరు ఫొటోస్ తీసుకుంటుంది, మాకు ఫోన్లో యాప్లో వచ్చేస్తుంది. టైమర్ ఆల్రెడీ చూపించాము. బ్రీత్, ఇన్హేల్, ఎక్సేల్, అలారం సెట్ చేసుకోవడానికి ఏ టైంలో ఎప్పుడు అలారం పెట్టుకోవాలి అని మీరు ఇక్కడ నుంచి అలారం పెట్టుకోవచ్చు. ఇది మ్యూజిక్ ప్లేయర్. ఇది మనం వాచ్లో నుంచి ప్లే అవ్వాలంటే మీరు బ్లూటూత్ సెట్టింగ్స్లోకి వెళ్ళి రింగ్ టు ఫోన్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆడియో అని క్లిక్ చేస్తే ఆడియో ఎనేబుల్ చేసుకుంటే అప్పుడు మీకు వాచ్లో నుంచి సౌండ్ వస్తుంది. ఇప్పుడు నేను ప్లే చేస్తాను. ఇలా వాచ్లో నుంచి సౌండ్ వస్తుంది. మీరు పాజ్ చేసుకోవచ్చు, ప్లే చేసుకోవచ్చు. సో మీరు వాచ్లో నుంచి కూడా ఇంట్లో ఎక్కడైనా ఫోన్ పెట్టేసి వాచ్లో నుంచి సాంగ్స్ వినొచ్చు డైరెక్ట్. సో ప్లేలిస్ట్ ప్లే చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు వాచ్లో నుంచి సాంగ్స్ వస్తుంది. నేను ఒక ప్లేలిస్ట్ ఆన్ చేస్తాను. సో డైరెక్ట్ నెక్స్ట్ సాంగ్. సో మీరు డైరెక్ట్ వాచ్లో నుంచి ప్లే చేయొచ్చు. ప్రీవియస్ మ్యూజిక్ ఆడియోని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు, సౌండ్ని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక కూల్ ఫీచర్, బాగానే ఉంటుంది. మీరు ఏదైనా వర్క్ చేసుకుంటూ ఫోన్ దగ్గర లేకున్నా కూడా ఇంట్లో ఎక్కడైనా పెట్టైనా కూడా ఆటోమేటిక్గా ఇక్కడ సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. వాచ్లో నుంచి సాంగ్స్ వస్తాయి. ఇది ఫ్లాష్ లైట్. ఒక ఆప్షన్ ఫైండ్. మనం ఫోన్ ఎక్కడైనా పెట్టి మర్చిపోయినప్పుడు ఈ ఫైండ్ అనే ఫీచర్ మీద క్లిక్ చేసినప్పుడు ఫోన్ వైబ్రేట్ అవుతుంది. దాంతోపాటు ఫోన్లో
సౌండ్ వస్తుంది, నోటిఫికేషన్ కూడా వస్తుంది. మనం వెళ్ళి నోటిఫికేషన్ మీద క్లిక్ చేసే వరకు ఆ సౌండ్ అలానే వస్తూ ఉంటుంది. ఇందులో కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి. వాయిస్ రిమోట్ వాయిస్ చూద్దాము. వాట్ ఈస్ ద వెదర్ టుడే? Hyderabad, it was cloudy from 12:00 MT. కాల్ మాహి. Okay, I'll call Mahi. సో ఇలా కాల్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం కాల్ చెక్ చేద్దాం. సో ఇలా కాల్ వస్తుంది, ఫోన్లో వస్తుంది, వాచ్లో వస్తుంది. మనం ఇక్కడ నుంచి ఆన్సర్ చేయొచ్చు, డిస్కనెక్ట్ చేయొచ్చు. నేను ఆన్సర్ చేస్తాను. హలో క్లారిటీ ఎలా ఉంది? బాగుంది. సో ఇది క్లిక్ చేస్తే ఫోన్లో డైరెక్ట్ మాట్లాడచ్చు, వాచ్ నుంచి రాదు. ఖుషి ఒకసారి మాట్లాడు. హలో ఎవ్రీవన్. ఫోన్లో నుంచి ఆడియో వస్తుంది. మనం వాచ్లో నుంచి కావాలంటే ఇది ఈ బటన్ క్లిక్ చేస్తే వాచ్లో నుంచి వస్తుంది. హలో ఖుషి. హలో నాన్న. యా, దట్స్ గుడ్. సో ఇలా మీరు ఆడియో కావాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి స్విచ్ చేసుకోవచ్చు. ఇది వాల్యూమ్ తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. సో వాచ్ నుంచి వచ్చేది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మీరు మ్యూట్ పెట్టుకోవచ్చు. కాల్ని కావాలనుకుంటే మ్యూట్ చేయొచ్చు. సో మీరు మాట్లాడింది వాళ్ళకి వినిపించదు, అన్మ్యూట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి డిస్కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదొక ఫీచర్. ఇప్పుడు మనం వాచ్ నుంచి డైరెక్ట్ కాల్ చేద్దాం. సో నేను ఈ నెంబర్కి రీసెంట్ కాల్ లిస్ట్లో ఆల్రెడీ ఉంటుంది. సో నేను కాల్ చేస్తున్నాను ఇక్కడ నుంచి. హలో. హలో. సో చాలా ఇంపార్టెంట్ ఫీచర్ ఇది, కాల్ ఫీచరు. దీనికోసం యాక్చువల్గా ఈ వాచ్ తీసుకోవడం జరిగింది. ఫోన్ ఎక్కడున్నా కూడా డైరెక్ట్ మీరు ఎమర్జెన్సీలో ఒకవేళ బ్లూటూత్తో కనెక్ట్ అయి ఉంటే డైరెక్ట్గా దీని నుంచే కాల్ రిసీవ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వాచ్ నుంచే కాల్ చేయొచ్చు. కాల్ క్వాలిటీ ఈస్ డీసెంట్ ఇనఫ్, ఎక్స్ట్రాడినరీ అలా ఏం లేదు. బట్ యా, షార్ట్ కాల్స్కి ఇది బాగానే యూజ్ అవుతుంది. లాంగ్ కాల్స్ మాట్లాడడం కొంచెం ఇబ్బందే, బట్ షార్ట్ కాల్స్కి, ఎమర్జెన్సీ కాల్స్కి ఇది బాగానే యూజ్ అవుతుంది. యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.